ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. జూన్ 10వ తేదీ వృశ్చిక రాశి వారు 4 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. రహస్యంగా ఈ వీడియోను చూడండి. మరింతకి జూన్ 10వ తేదీ వృశ్చిక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్య సమస్యలు, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడగా లేకపోవటం, రాజకీయం, వామచార దోషం. మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా సరే 24 గంటల్లోనే పరిష్కారం లభించును. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9043637512. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క ప్రతి సమస్యను తొలగించుకోండి. రాశివారు వినబోతున్న 4 అతిపెద్ద శుభవార్తలు ఏమిటి, అదేవిధంగా రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి, ఎటువంటి మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయి, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో మీకు నచ్చింది అనుకోండి, వెంటనే ఒక లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం. ముందుగా మనం ప్రస్తుత సమయంలో వీరు ఏ ఏ రంగాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో వీరికి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. ఈ సమయంలో వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి ఎదుగుదలకు మంచి అవకాశాలు రాబోతున్నాయి. కానీ మీరు మార్పులకు సిద్ధంగా ఉండాలి. సరైన ప్రణాళికతో మీ ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా స్థిరంగా మార్చుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి మీ లైఫ్ స్టైల్ పైన కాస్త శ్రద్ధ వహించండి. ఇకపోతే ఈ సమయంలో కెరీర్ పరంగా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ ఎదుగుదలకు, పురోభివృద్ధికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ టాలెంట్ చూపించే ఏ ఒక్క అవకాశాన్ని ఈ నెలలో అస్సలు వదులుకోవద్దు. మీ లక్ష్యానికి సరిపోయే ప్రాజెక్టులపైన వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఆఫీస్లో మీ సర్కిల్ ఈ నెలలో మీ యొక్క వృత్తి జీవితంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి తోటి వారు సలహాదారులతో నిత్యం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తారు. కొన్ని సవాళ్లు ఉండవచ్చండి, కానీ మీరు వాటిని ఈజీగా ఓవర్టేక్ చేస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. ఇక ఆర్థికంగా చూసుకుంటే డబ్బు విషయంలో ఈ నెలలో జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని తెలివిగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనవసరపు కొనుగోళ్లకు దూరంగా ఉండేవారు. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు పైన కాస్త దృష్టి పెట్టండి. విద్య లేదా మీ యొక్క నైపుణ్యాలపైన పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలంలో మంచి ఇన్కమ్ ని రాబడిని ఇస్తుంది. ఆర్థిక భద్రతను పెంచడానికి ఫ్రీలాన్స్ లేదా సైడ్ ప్రాజెక్ట్స్ వంటి పనుల కోసం చూడండి. ఇది డబ్బు సంపాదించడానికి కూడా హెల్ప్ అవుతుంది. మీ బడ్జెట్ పైన ఒక కన్నేసి ఉంచండి. అవసరమైన సమయంలో మంచి డెసిషన్ తీసుకోవడానికి మీకు బాగా తెలిసిన వ్యక్తులను సంప్రదించండి. ఇక ప్రస్తుత సమయం వారి ప్రేమ జీవితానికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉంటే కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. మీరు రిలేషన్షిప్ లో ఉంటే బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేసుకోవడానికి ఈ నెల మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఒకరితో మరొకరు ఓపెన్ గా మాట్లాడుకుంటారు. ఇది ఒక కార్యాచరణ లేదా లోతైన సంభాషణకు మార్గం కావచ్చు. మీ బంధం బలోపేతంపై ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు మీ మధ్య రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా తయారవుతుంది. ఒక కాంక్రీట్ తో ఏ విధంగా అయితే గోడను కడతారో ఆ విధంగా ఉంటుందన్నమాట. అలాగే ఈ వ్యక్తులు మీ యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేక కాన్సన్ట్రేషన్ వహించాల్సి ఉంటుంది. మీ డైలీ రొటీన్లో క్రమం తప్పకుండా వ్యాయామం, పోషక విలువలు కలిగిన ఫుడ్ను యాడ్ చేసుకోండి. స్ట్రెస్ను కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయండి. ఏ చిన్న అనారోగ్యాన్ని అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. రాబో కాలంలో సమస్యలు రాకుండా చెకప్స్ చేయించుకుంటూ ఉండండి. అవసరమైనప్పుడు రెస్ట్ తీసుకోవడం మిమ్మల్ని శక్తివంతంగా చాలా పవర్ఫుల్ గా ఉంచుతుంది. మీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఆరోగ్య విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్య విషయంలో ఈ యొక్క వృశ్చిక రాశి వారు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే వృశ్చిక రాశి వారు జూన్ 10వ తేదీ వృశ్చిక రాశి వారు 4 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. మరి ఇప్పుడు మనం వాటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వృశ్చిక రాశి వ్యక్తులకు పెళ్లయ్యి ఎన్ని సంవత్సరాలైనా సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతో మంది దేవుళ్లను మొక్కి చుట్టుప్రక్కల వారి సూటుబోటి మాటలతో నానా బాధలు పడుతున్న ఈ యొక్క వృశ్చిక రాశి వ్యక్తుల యొక్క కోరికలు రాబోయే రోజుల్లో త్వరలోనే తీరబోతున్నాయండి. మీరు తల్లిదండ్రులయ్యే అవకాశం ఉంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇన్నేళ్ల మీ యొక్క నిరీక్షణకు చక్కటి ఫలితం అనేది లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఎంతో కాలంగా భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ వృశ్చిక రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి మీరు ఈ సమయంలో భూమి మరియు వాహనాలను కొనుగోలు చేయొచ్చు. ఇక అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారిలో ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ కోరిక నెరవేరబోతుంది. అయితే సొంతంగా మీరు ఇల్లు కట్టుకుంటారో లేదంటే ఒక మంచి చక్కటి హౌస్ నన్నా మీ సొంతం చేసుకుంటారో చాలా సంతోషంగా జీవిస్తారు. అలాగే చదువులో వెనకబడ్డ విద్యార్థులు రాబోయే రోజుల్లో చాలా చక్కగా రాణిస్తారు. మీకున్న కోరిక మేరకు ఈ వృశ్చిక రాశి స్టూడెంట్స్ మీ యొక్క గోల్ను రీచ్ అవుతారు. అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. మంచి పేరును తెచ్చుకుంటారు. కోరుకున్న యూనివర్సిటీలో సీటు వస్తుంది. ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలని మీ కోరిక ఈ యొక్క సంవత్సరంలో ఖచ్చితంగా నెరవేరుతుంది. మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ అవడానికి ఈ నెల 10వ తేదీలోపు ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. కన్ఫర్మేషన్ అయితే ఈ నెలలో వస్తుంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఈ నెల దాటిన తర్వాత అయితే ఖచ్చితంగా మీరు ఈ యొక్క సంవత్సరం లోపు చెప్పుకోవచ్చు విదేశాల్లో జాబ్కి జాయిన్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్ గా ఉంటుందండి. ఇకపోతే ఆర్థిక సమస్యలతో నిత్యం బాధపడుతూ తమ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవాలని ఎవరైతే ప్రతిరోజు ప్రార్థిస్తున్నారో అటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారి కోరిక త్వరలోనే తెరబోతుంది. దైవం మీకున్న ఆర్థిక సమస్యల్ని తొలగించి మిమ్మల్ని లక్షాధికారి చేయబోతూ ఉన్నారు. మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. మీకున్న అప్పులన్నీ తీర్చేస్తారు. ఒకరికి సాయం చేసే స్థాయికి ఎదుగుతారు. వృశ్చిక రాశి వారు ఫైనాన్షియల్ గా స్టెబిలిటీ అనేది సాధిస్తారు. ఇకపోతే రాబోయే రోజుల్లో మీరు వినబోయే మరిన్ని శుభవార్తలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. మీలో వృశ్చిక రాశి వారు ఎవరైతే మీలో ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి వ్యక్తులు త్వరలోనే మంచి శుభవార్తను వింటారు. మీరు కోరుకున్న ప్రభుత్వ ఉద్యోగంలో స్థానాన్ని సంపాదించుకుంటారు. అవునండి, మీరు వింటుంది నిజమే. ఈ యొక్క వృశ్చిక రాశిలో పుట్టిన వ్యక్తులు త్వరలోనే మరికొద్ది రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారు. చక్కటి ప్యాకేజీతో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా వ్యక్తులు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదు అని నిత్యం బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో ప్రమోషన్, ఇంక్రిమెంట్, కోరికన చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది. దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో ఉంటూ నిరాశలో జీవితాన్ని గడుపుతున్నారో అటువంటి వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చూస్తారు. దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారు. హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తారు. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారు బిజినెస్ చేసే వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ ని అందుకుంటారు. మీరు ఈ సమయంలో పెట్టుబడులు మీకు మంచి లాభాలను తెస్తాయి. దీర్ఘకాలంగా బాధపడుతున్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి బిజినెస్ లోను విజయాన్ని మీ సొంతం చేసుకుంటారు. ఈ టైంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు. ఇక తర్వాత ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. డబుల్ ప్రాఫిట్స్ ను పొందుతారు వృశ్చిక రాశి వారు. వ్యాపారపరంగా వృశ్చిక రాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఎంతకాలంగా మీరు చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకున్న ఈ రాశి వారు ఈ టైంలో కొత్త బ్రాంచెస్ ను ఓపెన్ చేస్తారు. ఈ విస్తరణ మీ వ్యాపారం చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ లభిస్తుంది. మీకు ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అయితే భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయంలో అంత అనుకూలంగా ఉండదండి. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు మీకు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి మాత్రం వృశ్చిక రాశి వారు దూరంగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా, వృశ్చిక రాశి వారు జూన్ 10వ తేదీన మీరు వినబోయే అతిపెద్ద శుభవార్తలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.